మొన్న జరిగిన ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్లో సెమీఫైనల్ మ్యాచ్లో ఒక ఫన్నీ కామెడీ మూమెంట్ అయితే జరిగింది. ధోని వాళ్ళ వైఫ్ సాక్షి అయితే బుమ్రా బౌలింగ్ చేసినాడు. బుమ్రాకి అది బాల్ మళ్ళీ రిటర్న్ క్యాచ్ లాగా వచ్చింది, కానీ అది జస్ట్ కింద పిచ్చిపడి వచ్చిందన్నమాట. బ్యాట్ దగ్గర పిచ్చిపడి పైకి లేసి ధోని అయితే బుమ్రా అయితే పట్టుకున్నాడు. కానీ అక్కడ ధోని వాళ్ళ భార్య అయితే అది క్యాచ్ అనుకొని ఎగురుతుంది, అసలు అవుట్ అయినాడు. కానీ అది క్రికెట్ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది అది నాట్అవుట్ అనేసి. అప్పుడు ధోని అయితే పక్కన ఉండి కూర్చోమ్మా, అది నాట్అవుట్, ఎందుకు ఎగురుతున్నా అవుట్ అనుకున్నావు అంటే అప్పుడు ఆమె పక్కన ఆమె ఇద్దరు ఎగురుతుంటే మళ్ళీ ఇది నాట్అవుట్ అనేసి మరి వాళ్ళు నవ్వుకున్నారు అనమాట. సో ఇదైతే ఇంటర్నెట్లో అయితే వైరల్గా అందరూ ఫేస్బుక్లో అన్ని చోట్ల ఇన్స్టాగ్రామ్లో అయితే చూస్తున్నారు. సో కామెడీ అసలుకి ధోని వాళ్ళ వైఫ్కి క్రికెట్ గురించి పెద్దగా నాలెడ్జ్ లేదని ధోనిని చాలాసార్లు చెప్పాడు. అసలుకి ఒక్కొక్కసారి ఫస్ట్లో పెళ్లి కాకముందు ఒక లాడ్జ్లో ధోనిని అందరూ గుర్తుపట్టి సెల్ఫీస్ దిగుతుంటే అసలు వాళ్ళ వైఫ్ సాక్షి అప్పుడు ధోనిని అసలు గుర్తుపట్టలేదంట. అసలుకి ఎవరో కూడా తనకు తెలియదు అంటుంది. ఎందుకంటే నేను క్రికెట్ చూడను, అందుకే నాకు మీరు ఎవరో తెలియదు అని చెప్తుందంట. సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహము పరిచయం మారి లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు. చాలా ఇంటర్వ్యూస్లో చాలా మీటింగ్స్లో కూడా చెప్పాడు ధోని వాళ్ళ వైఫ్కి క్రికెట్ గురించి పెద్ద నాలెడ్జ్ లేదని. సో నిన్న అదైతే అందరికీ తెలిసిపోయింది. అసలు ఆమె అవుట్ అని ఎగురుతుంటే అందరికీ చూసే వాళ్ళందరికీ చాలా కామెడీగా అయితే అనిపించింది. మూమెంట్ అయితే చాలా ఫన్నీగా ఉంది అసలుకి. ప్లీజ్ ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. జై హింద్.